శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెంలో మత్స్యకారులకు చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సముద్రంలో వేటకు విరామం సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం కింద 20,000 రూపాయల చొప్పున అందించనున్నారు. దీని ద్వారా 1,29,178 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు ప్రభుత్వం 258 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, మధ్యాహ్నం 12:10 సీఎం చంద్రబాబు బుడగట్లపాలెంలోని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇక అనంతరం మత్స్యకారులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత 1:50 గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభకు చేరుకుని మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎచ్చర్ల నియోజకవర్గంలోని 500 మంది కూటమి కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం జిల్లాకి రానున్నటువంటి ముఖ్యమంత్రి పర్యటన ఖరారయ్యింది. నేడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెంలో అయితే మాత్రం మత్స్యకారులకు సంబంధించి ఏవైతే గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారో హామీకి సంబంధించినటువంటి నెరవేర్చేందుకైతే మాత్రం నేడు ముఖ్యమంత్రి అయితే మాత్రం బుడగట్లపాలెం రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి శ్రీకాకుళంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో మాత్రం అప్రమత్తయ్యి ఆ సభ ఏర్పాటునైతే మాత్రం చాలా కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో సభను సజావుగా సాగించేందుకు ఎటువంటి అవాంఛనీకరణ జరగకుండా సీఎం పర్యటన పూర్తి చేసేందుకు మాత్రం జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ గారు కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అయితే మాత్రం నడుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి విశాఖ నుండి నేరుగా హెలికాప్టర్లో అయితే మాత్రం బుడగట్లపాలెం హెలిప్యాడ్కి అయితే మాత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేరుకున్నారు. చేరుకొని ముందుగా ఏదైతే ఆ గ్రామానికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని అదేవిధంగా సభా ప్రాంగణం ఏదైతే ప్రజా వేదికను ఏర్పాటు చేశారో ప్రజా వేదికను వచ్చి సంబంధించి ఆ మత్స్యకారులకు సంబంధించి ప్రసంగించేందుకైతే ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే వ్యాస నిషేధిత కృషి కింద మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్ర వేటకు వెళ్లకుండా నిషేధిత టైంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వృత్తిని ఏదైతే ఉందో గత ప్రభుత్వం 10,000 ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసేందుకైతే మాత్రం ప్రణాళికలు సిద్ధం చేశారు. నేడు రాష్ట్ర మొత్తం మీద ఆ మత్స్యకారులకు సంబంధించి ఈ 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసేందుకు పక్క ఏర్పాట్లు చేస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అయితే మాత్రం ఈ బిల్లులు అందించేందుకు ఏర్పాటు చేశారు. మరోవైపు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు మరణించనున్నటువంటి ప్రాంతాన్ని చాలా బందోబస్తు ఏర్పాటు చేశారు. 1,500 మంది పోలీసులతో పాటు సిఆర్పీఎఫ్ బృందాలతో పాటు అదనపు బలగాలు మోహరించారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల పైన అటు ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అయితే ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే మాత్రం వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.